Hey guys, welcome back to my another video, and this video will be regarding Mr. Bachchan anamata. First of all, like, share, subscribe చేసేసుకోండి. గురువుని మించిన శిష్యుడు అంటే ఎవరో తెలుసా? మన హరీష్ శంకర్ అన్నమాట. ఆయన వచ్చేసి స్మార్ట్ శంకర్ అని తీసాడు, ఈయన వచ్చేసి మిస్టర్ బచ్చన్ అని తీసి అమితాబ్ బచ్చన్ పరువు తీసాడేమో. మీరు చూస్తే మీకు అదే అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మిస్టర్ బచ్చన్ మీద పోల్చితే ఇస్మార్ట్ శంకర్ చాలా అంటే చాలా మేలు. అంటే అదే వరస్ట్గా ఉందని నేను చెప్పుకున్నా, కానీ ఇది ఇంకా వరస్ట్గా ఉంది. దారుణం, అసలు భయంకరం, అసలు వరస్ట్. చిచ్చి అంటే మనకి హరీష్ శంకర్ మీద చాలా నమ్మకం పెట్టుకుని చాలా మంది వెళ్ళారు, కానీ రవితేజ అన్నని మళ్ళీ పరువు తీసేశారు. ఆల్రెడీ రవితేజ అన్న ఆన్ ఫ్లాప్స్ లో ఉన్నాడు, ఇప్పుడు చాలా వరుసగా ఫ్లాప్స్ పడుతూ ఉన్నాయి. ప్లీజ్ అన్న, ప్లీజ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ కమ్ బ్యాక్. మంచి మూవీ, మంచి స్టోరీ, అండ్ మీరు చాలా అంటే చాలా మూవీస్ చేశారు, అండ్ చాలా బాగుంటాయి మూవీస్ కూడా. అలాంటిది మీరు ఇలా డౌన్ఫాల్ అవుతుంటే చూడలేకపోతున్నాం అన్న. అండ్ కొంచెం టైం గ్యాప్ తీసుకోండి, మంచి మాస్ కంబ్యాక్ ఇవ్వండి. అసలు మాస్ మహారాజా అంటే ఇద్దిరా మూవీ అంటే అనేటట్టు ఉండాలన్నమాట. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. రాథోడ్, విక్రమ్ రాథోడ్. నెక్స్ట్ హీరోయిన్ ఎందుకు భయ్యా నడుము షాట్లు పెట్టడానికి? అరే ఫేస్ కన్నా నడుము షాట్లే ఎక్కువ ఉన్నాయి సార్. డైరెక్టర్ కదా, ఆర్ట్ ఫామ్, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారు, అది కూడా ఒక ఆర్ట్ ఫామ్ అంటారు. సరే, కానీ అసలు యూజ్ ఉందా అంటే ఏమీ లేదు. సరే, నెక్స్ట్ మ్యూజిక్ వెళ్ళిపోతాం. మ్యూజిక్ నిజంగా చెప్తున్నాను, మిక్కీ జే మేయర్ హ్యాస్ డన్ ఎ వెరీ నైస్ జాబ్, అండ్ బీజిఎం కూడా బాగానే ఉంది. నాకైతే పాటలు బాగా నచ్చినాయి. ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే రెండు రెప్పల్లో డప్పళ్ళు, ఇంకోటి వచ్చేసి నల్లాంచు చీర, అది మాత్రం బాగున్నాయి. అండ్ ఇవే ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇది ఒక పాజిటివ్. అండ్ సెకండ్ పాజిటివ్, జీవితం విలువైంది చిక్కి, దేవుడు తలుపులు మూసేస్తే కిటికీలు తెరుస్తారంట. సత్య అన్న అప్పుడప్పుడు కనిపించినప్పుడు కొంచెం కామెడీ, కొంచెం నవ్వుకున్నా, కొంచెం ఏదో డైలాగులు అలా వెళ్ళినాయి అనిపించింది. ఎప్పుడంటే సత్య అన్న ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పుడు. ఇంకా దాని తర్వాత ఇంకేమీ లేదు భయ్య. యుద్ధం చిన్నది కదా అని చెడ్డి వేసుకెళ్ళాం కదా అత్తయ్య. విలన్ గురించి మాట్లాడదాం. జగపతి బాబు గారు, అసలు ఆయన విలనిజము మీకు అరవింద సమేతలో ఉంటుంది భయ్య. పీక్ టాప్ నాచ్ ఉంటుంది. అలాంటి ఆయన, అంత యాక్టింగ్ ఉన్న ఆయన, అసలు ఏం చేసావు స్వామి? కానీ నాకు ఎక్కడ పవర్ఫుల్ అనిపించలేదు. జగపతి బాబు డైలాగ్ చెప్తున్నాడు, పవర్ఫుల్గా లేదు నాకు నిజంగా. జగపతి బాబు ఏమలే, ఇది కామన్ నార్మల్ అన్నట్టే ఉంది. యాక్టర్స్ లేకపోతే వీళ్ళది కాదండి భయ్య తప్పు. రైటింగ్లోనే తప్పు ఉంది. ఈ మూవీ రైటింగే. ఏదైతే డైరెక్ట్గా హిందీ సినిమా ఏదో ఉందో అది పూస గుచ్చినట్టు సేమ్ తీసున్నా హిట్ అయ్యేది. కానీ వీళ్ళు దాన్ని మాస్ మసాలా కమర్షియల్ చేద్దాం అనే కాన్సెప్ట్లోకి వచ్చారు. కానీ అలా అని పూర్తిగా మాస్ మసాలా కమర్షియల్ చేశారా? చేయలేదు. దానివల్లే ఈ బ్యాక్ లాష్, అందుకే పోయింది మూవీ అనేది నా పాయింట్. బట్ మూవీ చూస్తున్నంత సేపు నాకు చిరాకు, లాగు, అసలు ఏంట్రా ఎందుకు చూస్తున్నాను రా నాయన ఈ మూవీ అన్నట్టే ఉంది. నేను మీ దగ్గర నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉన్నా కూడా చూడద్దు భయ్య ఈ మూవీని, నిజంగా స్కిప్ చేసేయండి. నౌ కమ్స్ టు హరీష్ శంకర్ సార్. ఒకటైతే చెప్తున్నాను సార్ మీకు, మేబీ ఈ వీడియో మీ ఎవరికి వెళ్ళిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ మూవీలో మీ ఓవర్ కాన్ఫిడెన్స్ చూసాను సార్ నేను. అసలు నిజం చెప్పాలంటే మీ మూవీస్ ఏవైతే పాత మూవీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ నైస్. ఈవెన్ నాకు మిరపకాయ కూడా చాలా ఇష్టం. అలాంటి హరీష్ శంకర్ ఇప్పుడు ఏం చేశాడు భయ్య? అసలు మిరపకాయలో రవితేజ గారు స్వాగ్ కానీ, స్టైల్ కానీ, అసలు దానిలో ఉండే డైలాగ్స్ కానీ ఇప్పటికీ ఇంకా ట్రెండింగ్లో ఉంటాయి. అలాంటిది నేను కంబ్యాక్ ఇస్తాను, అసలు రవితేజ మాస్ కమర్షియల్ చూపిస్తాను అని చెప్పిన మీరు అసలు ఎంత వరస్ట్గా తీశారు తెలుసా ఈ మూవీని. అంటే వరస్ట్ జడ్జ్ చేయడం అని కాదు, కానీ ఇక్కడ పాయింట్ నాకు నిజంగా ఐఎమ్ నాట్ ఫీలింగ్ దట్ అనే పాయింట్. మేబీ ఇట్స్ మై ఒపీనియన్, నా ఒపీనియన్. మేబీ మీరు కనెక్ట్ అయ్యి ఉంటారేమో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం నేను అస్సలు కనెక్ట్ కాలేదండి.
అండ్ హరిశంకర్ గారు ప్లీజ్ 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 మీరు కూడా బ్రేక్ తీసుకోండి. ఎలాగో పవన్ కళ్యాణ్ గారు మనకి పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి స్లోగా ఉంటుంది కాబట్టి ఆయన ఓజింగ్ చేసుకోమనంటే మీరు మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం మంచిగా రాసుకుని ఆర్ఎల్స్ ఇప్పుడు ఉన్న దానిలో పర్ఫెక్ట్గా రాసుకుని చేయండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, క్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం. ఆ మూవీ ఎలా ఉన్నా ఓకే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూసేస్తారు, అందరు చూసేస్తారు, పవన్ కళ్యాణ్ క్రేజ్ తో చూసేస్తారా అని మాత్రం అనుకోవద్దు. సింపుల్ గా చెప్తానండి, ఓజీకి ఎందుకు అంత హైప్ వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు ఏ మూవీ తీసినా పక్కా డబ్బులు బాగా వస్తాయి, అందరు చూస్తారు. ఆయన ఉండే స్టార్డమ్ అలాంటిది. అలాంటి ఆయనకి ఓజీ ఒక ఫ్యాన్ బాయ్ కింద ఓజీ తీస్తున్నాడు. ఎందుకు ఒక టీజర్తోనే అంత హైప్ బిల్డ్ అయింది? బికాస్ ఇట్ వాజ్ డిఫరెంట్. చూస్తే ఇప్పటి వరకు వచ్చిన పవన్ కళ్యాణ్ మూవీస్ దిస్ వాజ్ అనదర్ నెక్స్ట్ లెవెల్ లాగా ఉంది. సో అలా నేను అయితే మీ దగ్గర నుంచి కూడా అలా ఊహించుకుంటున్నా. హరీష్ శంకర్ గారు ప్లీజ్ 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 మంచిగా తీయండి అయ్యా, ప్లీజ్ ప్లీజ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం హట్ అయితే మీకు తెలుసు ఎలా ఉంటుందో, చూడండి. మరి ఇంక మనం ఏం చేయలేం, అదనమాట సంగతి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. అండ్ మర్చిపోద్దు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఉంటా మరి, బాయ్.